వెల్కమ్ టు నేలతల్లి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047ను ప్రకటించింది. అలాగే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రాలో స్వర్ణాంధ్ర విజన్, తెలంగాణలో విజన్ 2047 ప్రకటించింది. వీటికి సంబంధించిన రూపకల్పనలు కూడా చేస్తున్నాయి. మరి ఈ క్రమంలో వ్యవసాయానికి సంబంధించి అభివృద్ధి సాగాలంటే ఈ 2047కు సంబంధించి ఎట్లాంటి విజన్ ఉండాలి, ఈ విజన్కు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు 2047 కల్లా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త విజన్ తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా ఎట్లాంటి మార్పులు రావాలంటారు? అంటే ఏ విధంగా మారబోతుంది ఒక రాబోయే 20 ఏళ్ళు? అంటే చాలా సంతోషం ఇట్లా చర్చ తీసుకోవటం. అంటే ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ నడుస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు నిండే నాటికి దేశం ఎట్లుండాలి, దేశంలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలని. ఇప్పుడు భారతదేశంలో అయితే వికసిత్ భారత్ పేరుతోటి చాలా కాలంగా ఒక చర్చ నడుస్తుంది. వికసిత్ భారత్ 2047 రాబోయే 22 ఏళ్లలో దేశం ఏ రంగాల్లో ఎట్లెట్లా ప్రగతి సాధించాలని. తెలంగాణలో ఇప్పుడు రాబోయే 4-5 రోజులలో ఒక సమ్మిట్ జరగబోతుంది. రైజింగ్ తెలంగాణ అని 2047 విజన్ డాక్యుమెంట్ ఒకటి ప్రభుత్వము, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కొంతమంది అందరు కలిసి తయారు చేస్తున్నారు దాన్ని. మరో పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే స్వర్ణాంధ్ర 2047 అని ఒక డాక్యుమెంట్ తయారైంది, ఆ గోల్స్ అవుతున్నాయి. ఈ మొత్తంలో ఎవరి కోసం, ఎవరి అభివృద్ధి కోసం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తులు ఇది చర్చించుతున్నారు కీలకమైన అంశం. ఎందుకంటే అది వికసిత భారతమైనా, స్వర్ణాంధ్రప్రదేశ్ అయినా, రైజింగ్ తెలంగాణ అయినా అల్టిమేట్గా మనుషుల గురించే మాట్లాడుతున్నాం కదా. అందులో కీలకమైన రంగం రైతులు, రైతులు. వ్యవసాయము లేకుండా రైతు దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక కింద నిలబడకపోతే ఏ అభివృద్ధి సాధ్యం కాదు. మరి అలాంటి రైతు కోసం ఈయనలో ఏముంది, ఆ రైతు ఇది చర్చిస్తున్నాడా? ఇప్పుడు మన కార్యక్రమం ద్వారానన్నా ఈ చర్చ రైతు స్థాయికి పోవాలని కోరుకుంటున్నా. ఈ చర్చ టేకప్ చేసినందుకు హెచ్ఎంటీవీ నేలతల్లికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఇది ఆషామాషిగా అనట్లేదు. ఎప్పుడైనా ఏ అభివృద్ధి చర్చ జరిగినా, ఏ చట్టం మీద చర్చ జరిగినా, ఏ విధానం మీద చర్చ జరిగినా అది 4 గోడల మధ్యలోనో ఆ చట్టాన్ని అమలు చేసేవాళ్ళు, ఆ విధానం తెచ్చేవాళ్ళు చర్చించడం కాదు. ఎవరి కోసమైతే రాబోతుందో వాళ్ళందులో భాగస్వాములు కావాలి. ఈ మధ్యలో మనం తెలంగాణ గవర్నమెంట్ చూసాం. రైజింగ్ తెలంగాణలో చాలామంది మీ అభిప్రాయాలు చెప్పండి అన్నారు. ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఒక ప్రొఫార్మా ఇచ్చారు, ఉద్యోగస్తులు నింపారు. కానీ ఆ చర్చ గ్రామాల దాకా పోవాలి. ఇప్పుడు యువత గురించి విధానం అంటే యువత చర్చించుకోవాలి, వ్యవసాయ విధానం అంటే రైతులు చర్చించుకోవాలి. సో ఆ సందర్భంగా ఈ చర్చ చేయకపోవడం చాలా సంతోషం. ఏదైతే మనం డిస్కస్ చేసినామో వ్యవసాయ రంగానికి సంబంధించి రాబోయే రోజుల్లో అంటే జీడిపి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, మారే అవకాశం ఉందంటారా? వ్యవసాయం కాంట్రిబ్యూషన్ తక్కువే ఉంటుంది, తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. కానీ వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో వ్యవసాయంలో పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య భారతదేశమే హయ్యెస్ట్, మన తర్వాతనే చైనా. మొత్తం ప్రపంచ జనాభాలో అతి ఎక్కువ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశంలో ఉంటారు. కానీ భారతదేశానికి జీడిపికి వ్యవసాయం కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందంటే మిగతా రంగాలతో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు 2 ట్రెండ్లు కనబడుతున్నాయి. ఒకటి, ఈ జీడిపి కాంట్రిబ్యూషన్, వ్యవసాయము గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఒక కాంట్రిబ్యూషన్ ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది. 2, అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాభా కూడా తగ్గుతూ వస్తుంది. 1947లో ఎంత శాతం జనాభా వ్యవసాయంలో ఉన్నారు, ఈ రోజున ఎంత శాతం వ్యవసాయ రంగంలో ఉన్నారంటే డెఫినెట్గా చాలా డ్రాస్టిక్ డిక్లైన్ కనపడుతుంటుంది. ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఇది రియాలిటీ. రెండోది ఏంటంటే, ఏ దేశమైనా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే కనుక వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాల సంఖ్య తగ్గాలి, వ్యవసాయం కాంట్రిబ్యూషన్ జీడిపికి తగ్గాలి అనేది ఎకనామిస్టులు చెప్తున్న వాదన. చాలా దేశాలు మన కళ్ళ ముందు కనపడతాయి. ఇప్పుడు యూకే, గ్రేట్ బ్రిటన్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, చాలా తక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు. ఇప్పుడు అమెరికా తీసుకోండి, మొత్తం అమెరికా జనాభాలో 2% జనాభానే వ్యవసాయం మీద ఆధారపడిన జనాభా. మిగతా వాళ్ళందరూ వేరు వేరు రంగాలలో ఉంటారు. రేపొద్దున భారతదేశం కూడా అటువైపు వెళ్తుందా అనేది ఒక చర్చ. కానీ భారతదేశానికి చైనాకు ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున జనాభా ఇంకే దేశంలో లేదు. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ కుటుంబాలను తగ్గిస్తే మంచిదే, కానీ ఎక్కడికి పోవాలి వీళ్ళు? ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంటు అంత మనం చేయగలుగుతామా? కాబట్టి మన విజన్ డాక్యుమెంట్లో కూడా ఏమంటున్నారంటే, ఇంకా చిన్న కమతాలు కొనసాగుతాయి. రెండవది, పెద్ద కమతాలతో పోల్చుకుంటే చిన్న కమతాలలో వచ్చే దిగుబడి చాలా ఎక్కువ ఉంది. భారతదేశంలో చిన్న కమతాల ఆధ్వర్యంలో ఉన్న భూముల పర్సెంటేజ్ తక్కువ, కానీ ఉత్పత్తి పరంగా చూస్తే చిన్న కమతాలే ఎక్కువ ఉత్పత్తి ఇస్తున్నాయి.
పరిస్థితులు మారిపోతున్నాయి వ్యవసాయ రంగంలో. మీరన్నట్టు కొత్త యువత రావట్లేదని ఇవన్నీ చివరికి అంటే ఈ భూముల మీద ఆధారపడి అంటే వ్యవసాయ ఆధారితంగా ఉండే వాళ్ళ సంఖ్య, ఆ కుటుంబాల సంఖ్య కానీ కుటుంబాలు కానీ ఏ విధంగా మారే అవకాశం ఉంది? శరత్ గారు ఇప్పుడు కొన్ని నివేదికలు చూస్తే ఈ రోజున రకరకాల నంబర్లు ఉన్నాయి. 65% భారతదేశ జనాభా యావరేజ్గా అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. వాళ్ళు వ్యవసాయ కూలీలు కావచ్చు, భూమి ఉండి దున్నుకుంటున్న వాళ్ళు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, మొత్తంగా వ్యవసాయం మీద ఆ పొలాల్లో పనిచేస్తున్న కుటుంబాలు, ఆధారపడే కుటుంబాల సంఖ్య ఇది తగ్గుతూ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఒక కారణమేమో కమతాలన్నీ చిన్న చిన్న కమతాలుగా మారుతున్నాయి. వైబిలిటీ లేకపోవటం వల్ల పట్టణాలకు రావటం, కొంత గ్రామంలో వ్యవసాయంలో వచ్చే లాభాల కంటే పట్టణాలకు వలసపోతే జీవితం కొంత మెరుగ్గా ఉంటుందని ఆ భూములు వదిలేసుకొని రావటం కావచ్చు, వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకి కన్వర్ట్ చేయటం కావచ్చు, ఇట్లా రకరకాల కారణాల వల్ల వ్యవసాయం నుంచి బయటకు వచ్చిన జనాభా పెరుగుతుంది తప్ప లోపలికి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కొన్ని దేశాలలో అయితే బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పుడు యూత్ పోయి వ్యవసాయం చేయడానికి స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన స్థాయికి వెళ్ళిపోయాను. ఇప్పటికి మనకు అది లేదు. కానీ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు, ఆ తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రాబోయే 20 ఏళ్లలో మన దేశంలో వ్యవసాయ ఆధారిత జనాభా 20-25% వచ్చేస్తుందని. ప్రపంచ బ్యాంక్ ఎప్పుడో 15-20 ఏళ్ల కింద ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. వ్యవసాయ రంగం మీద ప్రత్యేకమైన రిపోర్ట్ తీసుకొస్తూ అందులో భారతదేశం నుంచి రాస్తే ఏమన్నారంటే, అప్పుడు రాస్తుంది ఎప్పుడో 2004-05 ఆ ప్రాంతంలో రాసిన రిపోర్టు 2020-24 నాటికి భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ జనాభా 14%కి వస్తుంది అని. అంటే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, రావాలని ఆశిస్తున్నారా తెలియదు, కానీ అంత డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అంటున్నారు. కానీ అలా తగ్గిపోతున్న విషయం మన కళ్ళ ముందే కనపడుతుంది. దానికి పెద్దగా ఈ రీసెర్చ్ రిపోర్ట్లో అధ్యయన నివేదికలతో పనిలేదు. కానీ అది మరీ డ్రాస్టిక్గా ఉంటే కూడా 2 విధాలుగా మంచిది కాదు. ఒకటి, వ్యవసాయ ఉత్పత్తులకు మంచిది కాదు, అంటే సాగుకి మంచిది కాదు. రెండవది, అంతమంది పట్టణాలకు వలస వస్తే మన పట్టణాలు సిద్ధంగా ఉన్నాయా? అందుకే అర్బనైజేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. వ్యవసాయం మీద ఒత్తిడి తగ్గాలి అంటే, వాళ్ళు మెరుగైన జీవనోపాధుల కోసం పట్టణాలకు రావాలంటే అటు సాగు రంగంను మార్చుకోవాలి, ఇటు సైమల్టేనియస్గా మన పట్టణాల విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఈ మధ్యకాలంలో తెలంగాణ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ రైజింగ్ తెలంగాణ 2047 రివ్యూలో మాట్లాడుతూ తెలంగాణని 3 రీజియన్గా విభజించుకోవాలని చెప్పి, ఒకటి అర్బన్ రీజను, ఒకటి పెరి అర్బన్ రీజను, రెండోది వ్యవసాయ రూరల్ రీజన్ కింద పెట్టారు, రూరల్ రీజనల్ ఎకానమీ. దాని పేరు రేర్ అని పెట్టారు, రూరల్ ఎకానమీ దాంట్లో గ్రోత్లో. అంటే వ్యవసాయము ఆ ప్రాధాన్యత అక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయం గల ఆ రంగం బాగుంటేనే పట్టణాల మీద ఒత్తిడి తగ్గుతుంది, పట్టణాలకు కావాల్సిన తిండి కూడా దొరుకుతుంది. కమతాల సంఖ్య గురించి మాట్లాడినట్టు కనీసం 2 ఎకరాలు ఇట్లా తగ్గిపోవడం, ఒకప్పుడు ఎకరాలు పెట్టుండి ఇప్పుడు తగ్గిపోవడం. సో తగ్గుతున్న క్రమంలో ఎట్లాంటి సమస్యలు కానీ లేకపోతే ఎట్లాంటి వృద్ధిలో చేంజెస్ రావచ్చు టెక్నాలజీ విషయంలో, ఒకవేళ వాటిని సాగు చేసే క్రమంలో టెక్నాలజీ విషయం కూడా కమతాలు తగ్గిన కొద్దీ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? శరత్ గారు, మనం చరిత్ర పుస్తకాలు చదువుకుంటాం. ఒక ఆయనకట్ట భూమి, ఆయన భూమిలోకి వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అర్ధగంట పోయేదని. ఆంధ్ర ప్రాంతంలో ఒక భూస్వామి భూమిలో గుర్రం మీద తిరిగితే 3 రోజులు పడుతుంది, మొత్తం భూమి చుట్టూ ఒక రౌండ్ తీసి. అంత పెద్ద పెద్ద కమతాలు ఉండేవి. ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన నాటి భారతదేశ పరిస్థితి, అతి తక్కువ మంది చేతిలో అతి ఎక్కువ భూమి ఉంది భారతదేశంలో. ఆ స్థితిని మార్చడం కోసం భారతదేశ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, పెద్ద ఎత్తున భూ సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ భూములు పంచటం, భూదాన ఉద్యమంలో భూములు పంచటము, సీలింగ్ చట్టాలు తెచ్చి మిగులు భూముల్ని పంచటము, అదేవిధంగా రకరకాల పద్ధతుల ద్వారా చిన్న రైతుకి, పేద కుటుంబాలకి, దున్నేవాడికి భూమి దక్కే విధంగా బోల్డ్ ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాల యొక్క ఫలితం కావచ్చు, లేదా జనాభా పెరిగిన కొద్దీ, కుటుంబాల సభ్యుల సంఖ్య పెరిగిన కొద్దీ కమతాలు చిన్నగా అవటం కావచ్చు, ఏదైతేనేమి ఈ రోజున భారతదేశం యొక్క యావరేజ్ హోల్డింగ్ సైజ్, ఒక కమతం యొక్క సైజు 1.5 ఎకరం నుంచి 2 ఎకరాలు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా తగ్గిపోయే అవకాశం కనపడుతుంది. తగ్గట్ట మంచా చెడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దేశాలలోనేమో చిన్న కమతాలే మంచివి, పెద్ద కమతంతో పోల్చుకుంటే 100 ఎకరాల పొలం ఉన్న వాళ్ళు ఎకరంలో ఎంత పండిస్తున్నారు, 2 ఎకరాల పొలములు ఉన్న వాళ్ళు ఎకరంలో ఎంత పండిస్తారో చూస్తే 100 ఎకరాల ఆయన ఎకరంలో పండించే దానికంటే 2 ఎకరాలు ఉన్న ఆయన ఎకరంలో పండించే ఒక దిగుబడి ఎక్కువ కనబడుతుంది. అది చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. ఇప్పుడు చైనాలో చూస్తే కూడా చిన్న చిన్న కమతాలే. ఈ రోజున మన భారతదేశం అధ్యయనాలు కూడా ఏం చెప్తున్నాయంటే, చిన్న కమతాలలో ఉత్పత్తి పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది పెద్ద కమతాలతో పోల్చుకుంటే అని. ఒక పక్కన అంటూనే
మనం చిన్న కమతాలు కావద్దు, మనం పెద్ద కమతాలు ఉంచాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ చట్టం వచ్చి చిన్న చిన్న కమతాలు ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి పెద్ద కమతాలుగా మార్చే ప్రయత్నం ఒక పక్కన జరుగుతుంది. చిన్న కమతాలు ఉండటం వల్ల 2 ఇబ్బందులు ఏంటంటే మెకనైజేషన్. ఇప్పుడు మనకు వస్తున్న వ్యవసాయంలో వస్తున్న రకరకాల పరికరాలు, పనిముట్లు అన్నీ కూడా పెద్ద పెద్ద కమతాలకు మనకు వచ్చేటి. ఇప్పుడు ప్యాడీ హార్వెస్టర్ ఉంది, అది మీకు ఒక పెద్ద కమత ఉండి చిన్న చిన్న గెట్లు ఉన్నాయనుకోండి, అరెకరం పావు ఎకరానికి ఒక గెట్టు ఉంటే అది ఆ మిషన్ సరిగా పనిచేయదు. మనకు వచ్చిన ట్రాక్టర్లు కానీ మెకనైజేషన్ అన్నీ కూడా పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఉంటే తప్ప పనిచేయని ఉన్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో చూస్తే గ్రామం మధ్యలో ఇండ్లు, చుట్టూ పొలాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి కాస్త ఏంటంటే చుట్టూ కూడా అక్కడక్కడ ఇండ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అంటే ఒక ప్లాట్స్ లాగా మారిపోతుంది. ఇట్లాంటి క్రమంలో వ్యవసాయేతర భూములకు సంబంధించి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? అంటే రాను రాను తగ్గుద్దా, ఎట్లా ఉంటుంది? ఒకప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అంటే ప్లాట్ల కింద చేసుకొని ఖాళీ జాగా కనపడేది మీకు కేవలం పెద్ద పెద్ద పట్టణాల దగ్గర చుట్టుపక్కల కనపడేవి. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నంలో పెద్ద పట్టణాలకు చుట్టుపక్కల కొంత లేఅవుట్లు కనపడేవి. తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో లేఅవుట్లు కనపడేవి. ఆ తర్వాత కాలంలో డివిజన్ హెడ్ క్వార్టర్లో లేఅవుట్ కనపడేవి. అవి మండల హెడ్ క్వార్టర్కి వచ్చి ఈ రోజున లేఅవుట్ లేని గ్రామాలు లేకుండా పోయినాయి. మారుమూల పల్లెల్లో కూడా ఊరికి ఆనుకొని 2 ఎకరాలు 5 ఎకరాలలో ఉత్తగా లేఅవుట్ వేసి రాళ్ళు బాతి ఖాళీ జాగా కనబడుతుంటుంది. అంటే ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఈ రోజున వ్యవసాయ భూమి కాస్త వ్యవసాయేతర అవసరాలుగా మారిందో మన కళ్ళ ముందు కనబడుతుంది. రెండోది ఏమవుతుందంటే ఈ రోజున ఒకప్పుడు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్కువ కూడా ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఒక ఎకరం భూమి ఉన్న ఆయన ఆ భూమిలో పండించుకున్న పంట అమ్ముకుంటే వచ్చే డబ్బులు ఎక్కువనే ఉండేటివి. ఆ భూమి ధరకి దానికి నేను కూడా ఒక ₹1,00,000 పెట్టి భూమి కొనుక్కుంటే సంవత్సరానికి 10,000 రూపాయలు పంట పండేది. ఒక 10 ఏళ్ల పాటు నాకు పంట పండించుకొని ఆ వచ్చిన డబ్బుతోటి ఇంకొక అరెకరం పొలం కొనుక్కునే పరిస్థితి ఉండే. ఈరోజు తెలంగాణ రాగానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా వ్యవసాయంలో వచ్చిన లాభాలతోటి వ్యవసాయ భూమి కొనే పరిస్థితి ఉందా? రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి తోడుగా వ్యవసాయం చేసినా చేయకపోయినా సబ్సిడీలు వస్తున్నాయి, డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. రెండవది వ్యవసాయం చేసిన దానికంటే ఖాళీగా పెట్టిన రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది. నేను ఏం చేసి కష్టపడే కంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఖాళీగా పెట్టి ప్లాట్ చేసి పెట్టినా 10 ఏళ్ళ తర్వాత విపరీతంగా రేటు పెరుగుతుంది. కాబట్టి ఇన్ని కారణాల వల్ల దాని తోడుగా జనాభా పెరుగుతుంది, అర్బన్ ఒత్తిడి పెరుగుతున్న కారణంగా ఎక్కువ వ్యవసాయ భూములన్నీ వ్యవసాయేతర అవసరాలుగా మారుతూ వస్తున్నాయి. గడిచిన 2 దశాబ్దాల గణాంకాలు కనుక తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే కొన్ని లక్షల ఎకరాల భూమి వ్యవసాయేతర అవసరాలకు మారింది. దీనివల్ల డేంజర్ ఏంటంటే మన యొక్క సెల్ఫ్ సస్టెనెన్స్ అంటాం కదా, మనకు రేపొద్దున ఆహార ఉత్పత్తుల లభ్యత మీద చాలా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు వచ్చినట్టే వ్యవసాయ రంగంలో కూడా మహిళలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొత్తగా వ్యవసాయం వాళ్ళే ఓన్గా చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో రానున్న 20 ఏళ్లలో ఎట్లుండే అవకాశం ఉంది మహిళల పాత్ర? మీరు ఇప్పుడు చూస్తే కూడా 2 రకాలుగా ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటాం. అంటే వ్యవసాయంలో మీరు అన్నట్టుగా మహిళల పాత్ర చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ వస్తుంది. అంటే వ్యవసాయ పనులలో మహిళలు ఎక్కువగా పాల్గొనటం ఒక రకం అయితే, వ్యవసాయ కమతాలలే మహిళలు నడిపించటం. అంటే ఆ మహిళలు చనిపోయి ఉంటారు, ఇంట్లో కుటుంబ పెద్ద లేరు, ఇప్పుడు ఆత్మహత్యలు పెరిగినాయి కావచ్చు, లేదా ఆ కుటుంబ పెద్ద చనిపోయాను ఉంటాడు, లేదా పనుల కోసం వేరే ప్రాంతాలకు వలసపోయి ఉంటారు. అక్కడ మహిళనే వ్యవసాయం నడిపిస్తుంది. వీళ్ళ సంఖ్య చూస్తే కనుక ప్రతి 20-30% ఉన్న కమతాలలో 30% వరకు కమతాలు, 20-30% కమతాలు మహిళలే నడుపుతున్న కమతాలు ఉన్నాయి. ఇక మిగతా కమతాలలో కూడా మహిళల పని, వాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వ్యవసాయ విధానాలు ఉండాలి. ఎందుకంటే మహిళలు సాగు రంగంలో ఉన్నప్పుడు వాళ్ళకు ప్రత్యేకమైన మద్దతు అవసరం ఉంటుంది. అది భూమి హక్కుల విషయంలో కావచ్చు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభ్యత విషయంలో కావచ్చు, పంట రుణాలు అందించడం కావచ్చు. ఇప్పుడు ఈ భూములు ఏవి కూడా వాళ్ళు సాగు చేసిన భూములు వాళ్ళ పేర్ల మీద ఉండవు చాలా వరకు. ఆ ఇంట్లో చచ్చిపోయిన ఆయన పేరు మీదనో ఇంకోళ్ళ మగవాళ్ళ పేరు మీద భూములు ఉంటాయి. సాగు చేసేది మహిళ చేస్తుంది. ఇక వ్యవసాయ మార్కెటింగ్ అంశానికి వచ్చినట్లయితే ఇది చాలా కీలకం. 20 ఏళ్ల తర్వాత వ్యవసాయ మార్కెట్ విధానం ఎట్లా ఉండబోతుంది? ఈ రోజున రైతు ఆరుగాలం కష్టపడి పండించిన తర్వాత పంటకి సరైన ధర రాక పంట అమ్ముకోవటంలో ఎన్నో చిక్కులు చూస్తున్నాం. సాగు రంగం బాగుండాలంటే, రైతు బాగుండాలంటే మార్కెట్ విషయంలో చాలా సంస్కరణ అవసరం. తన పండించిన ధరకి గిట్టుబాటు వచ్చేలాగా మార్కెట్లో అమ్ముకోవటంలో కష్టాలు లేకుండా, వీలైతే పొలంలోనే తన పంట అమ్ముకోగలిగేటట్టు, తన పంటని మార్కెట్కి తీసుకెళ్ళిన వెంటనే ఎట్లాంటి మోసాలు లేకుండా, తిరస్కరణ గురి కాకుండా ఆశించిన ధర వచ్చే విధంగా మార్కెట్ సంస్కరణలు ఉండాలి. అందుకోసం మార్కెట్ చట్టంలో మార్పులు అవసరం పడతాయి. దాంతోపాటుగా మార్కెటింగ్ విధానము
గోడౌన్లు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం. పండించిన పంటని 4 రోజులు దాచుకోగలిగే ఏర్పాటు ఉంటున్నట్లయితే ఈ ధరల ఫ్లక్చువేషన్ కూడా రైతు తట్టుకోగలుగుతారు. కాబట్టి అంతర్జాతీయ వ్యవసాయ మార్కెట్కు మనం పోటీ పడాలి అంటే మన చట్టం మారాలి, మన మార్కెట్ విధానం మారాలి. మన మార్కెట్లో రైతు మోసానికి గురి కాకుండా ప్రభుత్వం రక్షించే కార్యక్రమం చేసినట్లయితే రాబోయే 20 ఏళ్లలో మనం అనుకున్న వ్యవసాయ రంగంలో మార్పులు, భారతదేశం అభివృద్ధిలో వ్యవసాయ రంగం కీలకంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ భూ యజమానులకు సంబంధించి చాలామంది భూ యజమానులు అంటే వాళ్ళు వ్యవసాయం చేయకుండా ఉదాహరణకి వలసపోయి సిటీలో బతకడం, గ్రామాల్లో ఇంకా భూములు ఆ విధంగా ఉండడం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ భూమికి సంబంధించి అంటే సాగుకు సంబంధించి ఎట్లాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది, వాటితో పాటు ఎట్లా వాటిని గ్రోత్ చేసుకోవాలి? ఇప్పుడు కవులు కానీ లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ వ్యవసాయం కానీ ఏదైనా కొత్తగా వచ్చే అవకాశం ఉందంట 20 ఏళ్ళలో. డెఫినెట్గా శరత్ గారు, ఇప్పుడు మీరు చూస్తుంటే మీకు పొలం ఉండి ఉంటుంది, మీ నాన్న పేరు మీద ఉంటుంది, మీ నాన్న ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మీరు తర్వాత పోయి ఇప్పుడు మళ్ళీ పోయి ఎప్పుడైనా వ్యవసాయం చేసుకోవాలని ఆలోచన ఉంటుందా? ఇంకేదో రేరుగా సర్కల్ తప్ప ఇప్పుడు నాకుంది పొలం, నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తాను. అట్లా చాలామంది ఉపాధి కోసమో, మెరుగైన జీవితం కోసమో, అవసరాల కోసమో పట్టణాలకు వచ్చారు. వీళ్ళు మళ్ళీ తిరిగిపోయి వ్యవసాయం చేయరు. ఎట్ ద సేమ్ టైం మనం ఆ భూములు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటామా? ఉన్న ఎకరమో 2 ఎకరాలు, అది పెద్ద పెద్ద కమతాలు కూడా ఏమీ కావు. ఉన్న ఎకరం ఉన్నా సరే అది పెద్దోళ్ళది, మన కుటుంబానికి గుర్తుగా ఉండాలి, లేదా మనకి ఇంతో అంత భూమి ఉండాలి, దాన్ని అమ్మడానికి ఇష్టపడం. మరి ఆ భూములు ఎవరు చేయాలి? కౌలుకి. లేదా ఆ భూమి సాగు ఎవరు చేయాలి? కౌలుదారులు చేయాలా? కంపెనీలు చేయాలి? ఎవరు చేయాలి? ఇది ఈ రోజున రోజు రోజుకు పెరుగుతున్న సమస్య ఒకటి. రెండోది, ఇంకా పట్టణాలలో ఉపాధి దొరకని వాళ్ళు, ఇంత సంపాదించుకోలేని వాళ్ళు, లేదా గ్రామాలను ఉండాలనుకున్న వాళ్ళు, అక్కడ ఉండాలి అంటే వాళ్ళ దగ్గర పెద్ద భూములు లేని వాళ్ళ ఎక్కువ కుటుంబాలు మిగిలి ఉన్నాయి. భూమి ఉన్నవాడు దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని కొంత పైకి ఎదగగలిగాడు. అసలు భూమి లేని కుటుంబాలే ఎక్కువగా ఇంకా పల్లెల్లో ఉండిపోయినాయి. మరి వాళ్ళకి భూమి కావాలంటే ఈరోజు భూమి కొనుక్కోలేని పరిస్థితి, ప్రభుత్వం ఇవ్వడానికి భూములు లేవు. ఈ మిగిలిన దానిలో ఏంటంటే ఎవరైనా భూమి ఉన్న వాళ్ళు చేసుకోకపోతే కౌలుకు తీసుకోవడానికి, భూమి తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఉన్న కౌలు చట్టాలలో ఇబ్బంది వల్ల ఇప్పుడు కౌలు సాగులో కూడా చాలా తిప్పలు వస్తున్నాయి. అందుకే 2047 నాటికి వ్యవసాయ రంగంలో ఆశించిన మేరకు మనం అభివృద్ధి జరగాలి అంటే కనుక భూమి హక్కులకి రక్షణ కల్పిస్తూ భూమి ఉన్నవాళ్ళు చాలా స్వేచ్ఛగా, ఇబ్బంది లేకుండా, భయం లేకుండా ఇతరులకి భూమికి సాగు ఇచ్చే పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. అది చేయటం చాలా ఎంత కీలకమని ఈ 2 కారణాల వల్ల కీలకం. అది జరగాలి అంటే ఒకటి, మన కౌలు చట్టాలలో మార్పు జరగాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సీడ్కి సంబంధించి, విత్తనానికి సంబంధించి వరుసగా ముసాయిదా చట్టం అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా కావచ్చు. సో ఇట్లాంటి క్రమంలో ఈ సీడ్ విషయంలో సీడ్ మోనోపాలి పెరిగే అవకాశం ఉంది. సో దీన్ని ఏ విధంగా రెగ్యులేటెడ్ చేయడం, చట్టాలకు తీసుకురావడం? వ్యవసాయం సాఫీగా జరగాలంటే రైతుకున్న 2 హక్కులు మనం కాపాడినప్పుడే సాధ్యమవుతుంది. ఒకటి విత్తన హక్కు, 2 భూమి హక్కు. మీరు అడిగింది ఒక కీలకమైన ప్రశ్న. 2 దశాబ్దాల వెనక్కి వెళ్ళి చూస్తే విత్తనం కోసం రైతు ఎప్పుడు మార్కెట్ మీద ఆధారపడలే. తన పొలం మీదనో, తన ఊళ్ళో ఉన్న ఇతర రైతుల పొలం మీద మాత్రమే ఆధారపడ్డాడు. ఎప్పుడూ పక్క ఊర్లోకి వెళ్ళి విత్తనాలు, పక్క ఊళ్ళకి వెళ్ళి విత్తనాలు రావటం అంటేనే రేరు. ఇప్పుడు పక్క దేశంలోకి వెళ్ళి విత్తనాలు వస్తున్న పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు మార్కెట్ పోయి విత్తనాలు కొనడం అంటే ఆశ్చర్యం. ఈ రోజున మార్కెట్లో కొన్ని విత్తనాలు వేస్తేనే పంట పండుతుంది, మనం వేసుకునే పరిస్థితి లేదు. అంటే మెల్లమెల్లగా విత్తనము రైతు హక్కు అని పేరుకే మిగిలింది, కానీ ఆ హక్కు ఎప్పుడో ప్రైవేట్ కంపెనీల చేతికి వెళ్ళిపోయింది. పబ్లిక్ సెక్టర్ విత్తన కార్పొరేషన్లు కానీ ప్రభుత్వం అందించే విత్తనాల సప్లై కూడా చాలా తక్కువ అయిపోతున్నాయి ఈ రోజులలో. మీరు అన్నట్టుగా ఆత్మనిర్భర్ భారత్, లేదా వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, రైజింగ్ తెలంగాణ, ఈ స్లోగన్స్ రైతుకు ఒక రియాలిటీ కావాలన్నా, ఆ సాగు రంగము అంతే బలంగా ఒక వెన్నెముకగా నిలబడాలన్నా, మన అభివృద్ధి చెందిన రాష్ట్రానికి, దేశానికి అదొక స్ట్రాంగ్ పిల్లర్ కావాలన్నా విత్తనం మీద చాలా దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఏదో కొత్త ముసాయిదా బిల్లు వచ్చింది, దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అది రైతుకు అనుకూలంగా లేదు, కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది, కాబట్టి మార్చాలనే పెద్ద ఎత్తున మనం కూడా ఆ బిల్లు మీద మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికైనా 2 పనులు జరగాలి విత్తనానికి సంబంధించి. ఒకటి, విత్తనం రైతు హక్కు అనేది చట్టంలో రిఫ్లెక్ట్ కావాలి. సబ్సిడీలు రిలీజ్ చేసినప్పటికీ అది ఎవరికైతే చెందాలో, అంటే వ్యవసాయం చేసే వాళ్ళకు చెందాలో వాళ్ళకు చెందకుండా భూ యజమానులకు చెందుతూ ఉంది. సో ఈ క్రమంలో ఈ మార్పు జరిగితేనే వ్యవసాయం వృద్ధి చెందే అవకాశం. సో ఎట్లా చేంజ్ చేసే అవకాశం? శరత్ గారు, మనం ఇంతకుముందు అనుకున్నాము,
యజమానికి వెళ్తున్న ఈ బెనిఫిట్లు అన్నీ కానీ నిజమైన సాగుదారికి వెళ్ళట్లేదు. సాగుదారే నష్టాన్ని భరిస్తున్నాడు. ఇప్పుడు తుఫాన్లు వచ్చినా, లేకపోతే పంట నష్టం ఇంకేదో రకంగా పంట నష్టం జరిగినా నష్టపరిహారం ఎవరికి పోతుంది? యజమానికి పోతుంది. లేదా ప్రభుత్వం ఇచ్చే ఎకరానికి ఇంత డబ్బులు ఎవరికి పోతున్నాయి? యజమానికి పోతుంది. ఇట్లా జరగకుండా ఉండాలంటే 2 ఆలోచనలు ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఒకటి, ఈ రోజున వస్తున్న ఏవైతే డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో రైతు అది కోరుకుంటున్నాడా, లేదా వ్యవసాయానికి మద్దతు కోరుకుంటున్నాడా? నాణ్యమైన విత్తనం ప్రభుత్వమే అందించే ఏర్పాటు, మెకనైజేషన్ రైతుకు యాంత్రిక పరికరాలు రైతుకు అందించే ఏర్పాటు, లేదా ఇంకేదో రకంగా ఆదుకునే ఏర్పాటు చూసుకుంటున్నాడా, లేదా ఈ 5,000, 6,000, 7,000, 8,000, 4,000 కొనసాగాలని కోరుకుంటా? దాని మీద పెద్దగా చర్చ జరగాలి. ఇక రెండోది ఏంటంటే, రైతుకు నిజమైన సాగుదారికి మేలు జరగాలంటే మార్కెట్ సపోర్ట్ అవసరం చాలా. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో మొన్న ఈ మధ్యలో సన్నబియ్యానికి సబ్సిడీ ఇచ్చారు, 500 రూపాయల సబ్సిడీ. ఎవరికి పోయింది? ఎవరు వచ్చి దాన్ని అమ్ముకుంటే వాళ్ళకి పోయింది. అంటే కౌలు రైతు పండించి మార్కెట్లో అమ్ముకున్నప్పుడు కూడా 500 రూపాయల బోనస్ అనేది కౌలు రైతుకు పోయింది. సరే, ఇప్పుడు సబ్సిడీల గురించి మాట్లాడుకున్నట్టే, సబ్సిడీల విషయంలో అంటే ఇన్పుట్, వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్ కానీ లేకపోతే రకరకాలుగా ఉంటాయి వ్యవసాయంలో వాటికి సబ్సిడీలు. సో ఏవి అవసరం మనకి, ఎట్లాంటి అవసరం, ఎట్లాంటి మార్పులు జరగాలి అంటే? ఎందుకంటే కేవలం ప్రభుత్వం కొన్నిటి వాటికి మాత్రమే సబ్సిడీలు ఫిక్స్గా ఇవ్వడం, లేకపోతే అది ఎక్కడైనా రాజకీయం కావచ్చు, ఏ విధంగా ఒక అనౌన్స్ చేయడం, వాటిని ఇవ్వడం, దానికి మించి ఇంకా వేరే సబ్సిడీలు జరగట్లేదు. సో ఎట్లాంటి మార్పులు? ఇప్పుడు పక్కన ఏదైతే సూపర్ పవర్ దేశం ఉందో చూడండి ఒకసారి, అమెరికాలో ఏం జరుగుతుందో. మన దేశంలో ఇచ్చిన సబ్సిడీలు వాళ్ళు అక్కడ రైతుకి ఇచ్చిన దాని మీద ఎందుకు కూడా పర్సంటేజ్ కూడా 10% కూడా ఉండవేమో. పెద్ద ఎత్తున అక్కడ ప్రభుత్వం రైతులకు లేదా పండించిన వాళ్ళకి అండగా నిలబడుతుంది. మన దేశంలో కూడా సాగు రంగం బాగుండాలంటే మనం భూమి దగ్గర నుంచి మార్కెట్ దాకా రైతుకి ఏం చేయగలుగుతాం ఆలోచించాలి. భూమి విషయానికి వస్తే భూమి హక్కుని మనం భద్రంగా కాపాడాలి. భూమి ఉన్న వాళ్ళ పేర్లు రికార్డులు వచ్చేటట్టుగా చేయాలి. ఇప్పుడు కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి 2 రాష్ట్రాల్లో. 2, నాణ్యమైన విత్తనము సరసమైన ధరలకు రైతుకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు కూడా మంచి విత్తనాలను ఉత్పత్తి చేసి అవి కూడా మార్కెట్లో పెడితే ఇవి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు. మార్కెట్లో కాంపిటేటివ్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ రంగ కనుక పూర్తిగా విత్తనం నుంచి తప్పుకుంటే ప్రైవేట్ మార్కెట్లో వాళ్ళు ఎంత రేటు పెడితే అంత రేటు కొనుక్కోవాల్సి వస్తుంది. సో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా విత్తనాలని రైతుకు సప్లై చేయడంలో ముందుండాలి. ఇది 2. మూడోది, సాగునీటికి సంబంధించి కొంత ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్లు వచ్చినాయి, అది కొనసాగుతూ ఉండాలి. ప్రతి గుంట భూమికి, ప్రతి సెంటు భూమికి సాగునీరు పోయే విధంగా ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి, ఆ చొరవ తీసుకోవాలి. ఇక 4వది ఏంటంటే, వాళ్ళకి కావాల్సిన పంట రుణాలు అందే ఏర్పాటు చేయాలి. ఈ రోజు కూడా 50-60% కంటే మించి రైతులకి పంట రుణాలు అందట్లేదని ఆర్బీఐ నివేదికలే చెప్తున్నాయి. సో ఎప్పటికప్పుడు ఆ సమయానికి కావాల్సిన రుణము రైతుకు వచ్చేలాగా ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఉండాలి. ఇక దాంతోపాటుగా వేగంగా మారుతున్న వ్యవసాయ రంగంలో టెక్నాలజీ మారుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చేసాం. డ్రోన్లతోటి పురుగుల మందు కొట్టే దశకు వచ్చినప్పుడు ఆ మెకనైజేషన్, ఆ టెక్నాలజీలో చాలా మార్పులు వస్తున్నాయి, అందుబాటులోకి వస్తున్నాయి, కానీ అది రైతు దగ్గరికి రాదు, కానీ రైతు అఫోర్డ్ చేయలేడు. నోటి మాటల విషయం కాకుండా రైతుకు నిజంగా మనం ఇప్పుడు అన్నీ మాట్లాడుకున్నట్టు చట్టబద్ధత అవసరం. చట్టబద్ధత లేకపోతే మనం ఎన్ని అనుకున్నా మళ్ళీ రైతుకు సమస్య. సో అట్లాంటి క్రమంలో ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎట్లాంటి మార్పులు జరగాలి? శరత్ గారు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. ఈ దేశం మర్చిపోయిన ప్రశ్న మీరు గుర్తు చేశారు. మీరు ఏ అభివృద్ధి చెందిన దేశాన్నన్నా తీసుకోండి, వ్యవసాయ రంగంలో వాళ్ళ లీగల్ ఫ్రేమ్వర్క్ చాలా చాలా స్ట్రాంగ్. మనం కూడా ఇప్పుడు సూపర్ పవర్గా ఎదగాలనుకుంటున్నాం. వ్యవసాయాన్ని మనం ఇప్పుడు వ్యాపారంగా మార్చేసాం. అది మనం ఒప్పుకోకపోయినా అది రియాలిటీ. ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారంగా మారుతుందో, ఎప్పుడైతే మనము సూపర్ పవర్గా ఎదగాలి, డెవలప్డ్ నేషన్ ఎదగాలనుకుంటామో, వ్యవసాయ రంగంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అన్ని అంశాలతో పాటుగా లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండడం చాలా అవసరం. ఈరోజు మీరు ఏ అంశమైనా తీసుకోండి, ఏ చట్టం ఉందో ఎవరికి తెలియదు. విత్తన చట్టం ఉందని ఎంతమంది తెలుసు? ఇప్పుడు మనం 20-25 బిల్లు చర్చిస్తున్నాం కదా, మీరు పోయి రైతులకు చెప్పండి 1966లో ఒక విత్తన చట్టం ఉంది మీకు తెలుసా అని అడగండి. ఎక్కువ శాతం మందికి 66 చట్టమే తెలియదు. ఇంక 25 బిల్లులో ఏమొస్తుందో వాళ్ళకి ఎట్లా తెలుసు? దానికి చట్టం ఉందన్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు వినియోగదారుల ఫోరం పోవచ్చు రైతుని ఎవరికైనా తెలుసా? తక్కువ మందికి తెలుస్తుంటుంది. ఎరువులకు చట్టం ఉంది, పురుగు మందులకు చట్టం ఉంది, భూమికి చట్టం ఉంది, అన్నిటికి చట్టం ఉంది. కానీ 2 అంశాల మీద మనం దృష్టి పెట్టాలి. ఒకటి, ఉన్న చట్టాలను ఇప్పుడు సంస్కరించుకోవాలి. గడిచిన 70 ఏళ్ళుగా మనం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున కాలానికి అవి సరిపోవు. అది భూమి చట్టాలు కావచ్చు, వ్యవసాయ చట్టాలు కావచ్చు, వాటిని రిఫార్మ్ చేసుకునే ప్రయత్నం జరగాలి. రెండోది, రాబోయే అవసరాలకు తగ్గట్టుగా ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా మేధో సంపత్తి హక్కులు వచ్చినాయి. విత్తనం నేను కనిపెట్టినా ఈ విత్తనాన్ని ఎవడు వాడినా నాకు రాయల్టీ ఇవ్వాలని చెప్తున్నారు.
నేను కనిపెట్టినా కాబట్టి ఆ దశకు చేరుకున్నప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉండాలి మన లీగల్ మన పసుపుని మన వేపని పోయి అమెరికా వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు. మేము కనిపెట్టిన దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీ ఉందనో లేకపోతే బాస్మతి రైతు మేము కనిపెట్టినామని. వాళ్ళకి ఎందుకు అక్కడ లీగల్ ఫ్రేమ్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి అక్కడ ప్రొటెక్షన్ దొరుకుతుంది. మన దేశంలో కూడా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగు రంగంలో ఉన్న చట్టాలను సమీక్షించి కొత్త చట్టాల వైపు మనం వెళ్ళాలి. ఒకటి. రెండోది, ఇన్ని చట్టాల గందరగోళం ఎందుకు? అగ్రికల్చర్ కోడ్ పెట్టుకోలేమా? వ్యవసాయానికి ఒక చట్టం అగ్రికల్చరల్ కోడ్ లేదా ల్యాండ్ కోడ్, ల్యాండ్ యాక్ట్, అగ్రికల్చర్ యాక్ట్ అని పెట్టుకొని అలా సమగ్రంగా రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకున్నట్టు అంటే కొత్త విజన్తో వస్తున్నట్టు ఇదంతా సక్రమంగా జరిగితే రాబోయే రోజుల్లో ఆత్మనిర్భరత కావచ్చు, లేకపోతే ఏ విషయం మాట్లాడుకున్నా ఒక ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి వచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా. మన నేల అంత గొప్పది, మన రైతు అంత గొప్పోడు. 10,000 సంవత్సరాల వ్యవసాయ చరిత్ర ఉన్న దేశం మనది. మన నేల సారం చూడండి, ఏ పంట వేసినా పండుతుంది. అది అంత డైవర్స్డ్ అండ్ ఫర్టైల్ సాయిల్ మన దేశంలో ఉంది. మన రైతు కష్టజీవి. కావాల్సిందల్లా మారుతున్న కాలమాన పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వం కొంత అండగా నిలబడితే చాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు అండగా నిలబడి, రైతు ప్రభుత్వాలుగా చెప్పుకున్న ప్రభుత్వాలు ఆచరణలో కూడా రైతు ప్రభుత్వాలుగా ఉండిపోయినట్లయితే తప్పకుండా సాధ్యమైంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు, నేను కూడా కమిషన్లో ఉన్నా, వ్యవసాయ కమిషన్లో ఉన్నాను. భూభారతి చట్టం వచ్చింది, కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ల్యాండ్ సర్వే జరుగుతుంది, రైతుల కోసం కొన్ని కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ ఈ దాటి ఇంకొక లెవెల్కి మనం వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి అంటే 2047 నాటికి భారతదేశం ఎక్కడుండాలో మనం అందరం కలలు కంటున్నాం. ఆ కలలల్లో రైతు ఎక్కడుండాలి, 2025లో రైతు ఎక్కడున్నాడు, 2047లో రైతు ఎక్కడున్నాడు, ఈ రోజున మనం తింటున్న తిండి ఏ భూమిలో నుంచి వస్తుంది, ఎవరు పండిస్తున్నారు, 2047 నాటికి మన కంచంలో ఏ తిండి ఉంటుంది, దాన్ని ఎవడు పండిస్తాడు, ఆ పండించేవాడు మన రైతే ఉండాలి, పండించిన వాడు మనకంటే ఒక మెరుగైన స్థానంలో ఉండాలని కనుక మనం బలంగా కోరుకుంటే, బలమైన సంకల్పం ఉంటే 2047 నాటికి మనం సూపర్ పవర్ కావచ్చు, మన రైతు కూడా ఒక సూపర్ రైతుగా అవతరించడానికి అవకాశం ఉంది. సంకల్ప బలం, దాని ఆచరణలో మనం చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగా రైతు అంటే భవిష్యత్తులో 2047లో దాదాపు 22 ఏళ్ళ తర్వాత ఒక మంచి అభివృద్ధి చెందాలని కోరుకుందాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ఆశిస్తున్నాయో అవన్నీ జరిగి రైతుకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.